Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటంటే కార్ లోగోస్. సో ఇది ఇమేజ్ క్లాసిఫికేషన్ లేదా ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనుకోండి. సో ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి కార్ లోగోస్ని క్లాసిఫై చేయడం అంట. సో ఇది మల్టీ క్లాస్ క్లాసిఫికేషను. సో ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి. సో లోగోస్, కార్ యొక్క లోగోస్. సో ఆ ఇమేజెస్ని తీసుకొని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? సో డిటెక్ట్ చేయాలి అది ఏ కార్కి సంబంధించిన లోగో అని. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఎక్కడ ఉన్నాయో చెప్తాను. ఓకేనా? సో ప్రాజెక్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ నేను ఇది లాస్ట్ 3 days నుంచి నేను దీన్ని రన్ చేస్తూ ఉన్నాను సిస్టంలో. సో యాక్యురసీ చాలా వరకు టఫ్ అయింది యాక్యురసీ రావడం అనేది కొంచెం ఇబ్బంది అయింది. సో దానికోసమే లాస్ట్ 3 days నుంచి నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో ఫైనల్గా నాకు 74 యాక్యురసీ అయితే వచ్చింది. 74 యాక్యురసీ వచ్చాక నేను మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. సో అండ్ అలాగే అది ప్రిడిక్షన్ కూడా బాగానే చూస్తుంది. సో అందుకోసమే చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న నోట్ అనుకోండి. ఓకేనా? ఎవరైనా డీప్ లెర్నింగ్కి కొత్త వాళ్ళు ఏంటంటే మీకు మేబీ కొన్ని టెర్మినాలజీ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, లేదా ఆల్రెడీ డీప్ లెర్నింగ్ చదువుతున్న వాళ్ళకైతే కొన్ని అర్థమవుతాయి. సో ఎందుకంటే నేను కంప్లీట్గా ఇక్కడ ఏమేమి యూస్ చేస్తున్నాం అనేది నేను ఇన్ డెప్త్గా ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ మనం డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేసాం కానీ ఇంకా వీటి గురించి మాట్లాడలేదు అనమాట. ఆప్టిమైజర్స్ అంటే ఏంటి, యాక్టివేషన్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడలేదు. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఒక ఐడియా కోసం ఒక ప్రాజెక్టు డీప్ లెర్నింగ్లో ఎలా వర్క్ ఉంటుందో ఒకసారి చూడండి. ఓకేనా? సో తెలిస్తే ఓకేనండి. ఓకేనా? లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను డేటాని డౌన్లోడ్ చేసుకున్నానండి. సో ఇది కాగుల నుంచి నేను తీసుకున్న డేటా. సో ఈ డేటాలో మనకి కార్లు యొక్క లోగోస్ ఉన్నాయండి. ఓకేనా? కార్ లోగోస్ ఉన్నాయి. ఓకేనా? మీకు ఇది గిట్హబ్ రిపాజిటరీలో కూడా దొరుకుతుంది ఈ డేటా. సో ఇక్కడ చాలా కార్స్ యొక్క లోగోస్ అయితే ఉన్నాయి. దగ్గరగా 40 కార్స్ అండి. ఇవి ఇంటర్నేషనల్ వైజ్గా అనమాట. ఓకేనా? సో ఇవి అరౌండ్ 20,778 లోగోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆడి ఉంది, అన్ని కార్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో 20,778 ఇమేజెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ అవి కార్ అనే ఫోల్డర్లో ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇమేజ్ ఫైల్ నేను మీకు ఇస్తానండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం కావాల్సిన లైబ్రరీస్ అన్నిటిని ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ ఫైల్ అండి. ఓకేనా? నోట్బుక్ ఫైలు. సో నేను ఎలా చేశాను ఇది ప్రాజెక్టు అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. సో నాకు కావాల్సిన లైబ్రరీస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇవన్నీ మామూలు మన సైకిట్ లెర్న్, ఇవి 3 సైకిట్ లెర్న్కి సంబంధించినవి. నెక్స్ట్ CV2 వచ్చేసి ఇమేజెస్ని చూపించడానికి. మేబీ నేను దీన్ని యూజ్ చేయలేదు అనుకుంటున్నాను. CV2 యూజ్ చేయలేదు, పికల్ యూజ్ చేస్తాము. అలాగే ఇమేజ్ని ఓపెన్ చేయడానికి వచ్చేసి పిల్లో అండి. ఇది యాక్చువల్గా పిల్లో అంటారు దాన్ని. ఓకేనా? సో పైథాన్ పిల్లో ప్యాకేజ్ అది. ఇమేజెస్ని ఒకవేళ మీకు లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటుంది. పిప్ ఇన్స్టాల్ పిల్లో అంటే అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. రిమైనింగ్ అంతా మీకు తెలిసినవే. అలాగే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను, దానికి రీజన్ ఉందండి దాన్ని తీసుకోవడానికి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 100 ఎన్కోడర్. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ డేటా జనరేటర్ని తీసుకున్నామండి. సో ఆగ్మెంటెడ్ డేటా క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ సీక్వెన్షియల్ మోడల్, ఇవన్నీ లేయర్స్ అండి. ఓకేనా? లేయర్స్ ఇవి డ్రాప్అవుట్స్, యాక్టివేషన్స్, డెన్స్, ఫ్లాటన్. ఇక్కడ వచ్చేసి నేను అడ్వాన్స్ మోడల్స్, సిఎన్ఎన్లో అడ్వాన్స్ మోడల్స్ ఉన్న ఇమేజ్ నెట్ కానీ లేకపోతే ఇంకా విజినెట్ కానీ ఇట్లాంటివి ఏమి యూస్ చేయకుండా నేను జస్ట్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ యూస్ చేస్తున్నాను, 2Dది. ఓకేనా? అలాగే మ్యాక్స్ పూలింగ్ లేయర్ 2D యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్స్ గురించి అండి. సో నాకు బెస్ట్ ఆప్టిమైజర్ కోసం నేను 4 ఆప్టిమైజర్స్ని తీసుకున్నాను. ఇక్కడ 4 తీసుకున్నాను. అన్ని ట్రై చేశానండి. సో అన్ని ట్రై చేసినప్పుడు మనకు తెలుసు యాడమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్టిమైజర్ అని. సో యాడమ్ తీసుకుని చేసి చూశాను. అలాగే రిమైనింగ్ కూడా ట్రై చేశానండి డిఫరెంట్ లెర్నింగ్ రేట్స్తో. బట్ నాకు ఫైనల్గా మీకు దాని రిజల్ట్ చెప్తాను. సో వీటి ఆప్టిమైజర్స్ని ప్లస్ మోడల్ లేయర్స్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి నాకు టైం ఎక్కువ తీసుకుందండి. ఓకేనా? సో యాక్యురసీ అనేది చాలా వరకు డిక్రీజ్ అయిపోతూ ఉంది. అట్లీస్ట్ 15 to 10% కూడా రావట్లేదు అనమాట. డైరెక్ట్ 0.005 అట్లా వస్తుందన్నమాట. యాక్యురసీ వెరీ లో వస్తుందండి. ఎందుకో ఈ ఇమేజెస్ అలా ఉన్నాయో లేకపోతే లేయర్స్ అలా మిక్స్ అయ్యే అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే యాక్యురసీ మనకి 74% అయితే వచ్చింది. చెప్తాను నేను దాని గురించి మీకు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ నా ఫోల్డర్ నేను సెట్ చేసుకున్నాను అండి. ఓకేనా? ఇక్కడ నేను సెట్ చేసుకున్నది అది ఫోల్డర్. ఓకేనా?
లెర్నింగ్ ఎఫ్ కార్, ఓకేనా. కార్లో ఇమేజెస్ ఫోల్డర్ ఉంది, ఇమేజెస్లో ఇమేజెస్ ఉన్నాయండి, ఓకేనా. సో అందుకని నేను ఇక్కడ పాత్ ఇచ్చాను అనమాట. అలాగే ఇమేజ్ ఎక్స్ వై అంటే నా ఇమేజ్ సైజ్ నేను ఎంత పెట్టుకుంటున్నాను అనేది చెప్తున్నాను అనమాట, ఓకేనా. 50x50 అండి, అంటే లెంత్ హైట్, ఐ మీన్ విడ్త్ హైట్, ఓకేనా. సో విడ్త్ హైట్ వచ్చేసి 50 పిక్సెల్స్ తీసుకుంటున్నాను అనమాట, ఓకేనా. సో మనకి ఇమేజెస్ అన్నీ కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ఏ క్లాస్ లేబుల్కి సంబంధించిన ఎలాంటి డేటా అనేది లేదండి, ఓకేనా. మనకి ఏం సపరేట్గా CSV ఫైల్ కానీ అట్లా ఏం లేదనమాట. ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే ఉంది, ఇట్లా ఉందన్నమాట. ఇది చూడండి, ఆల్ఫా రోమియో అని ఇట్లా ఉందన్నమాట, ఓకేనా. అలాగే ఇమేజ్ నెంబర్ ఉందండి. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ఇమేజ్ నేమ్ ఉంది కదా, నేమ్ని నంబర్ని సపరేట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది అంటే ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్ని ఎలా సపరేట్ చేయాలి దాని గురించి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రింగ్ నేమ్కి సంబంధించినవన్నీ సపరేట్గా చేయాలన్నమాట. అప్పుడు మనకి డిఫరెంట్ కారు నేమ్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆడి అని ఉంది, ఆడి ఉంది, ఓకేనా. ఆడి తర్వాత నెంబర్ ఉంది, ఓకేనా. సో మనం ఆ నెంబర్ని ఆ స్ట్రింగ్ని సపరేట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే నేను ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాసాను చూడండి. సో టైర్2 అనే ఇమేజ్ ఇక్కడ ఉంది, ఓకేనా. ఆ ఇమేజ్ నేమ్ తీసుకొని నెక్స్ట్ నేను ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్రెషన్ అండి. ఇమేజెస్ని నేమ్ ఒక స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని అలాగే నంబర్స్ని సపరేట్ అవుట్ చేయడానికి ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ అండి ఇది. ఇది వచ్చేసి నెంబర్కి సంబంధించిందండి, ఓకేనా. సో వీటిని సపరేట్ అవుట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇదంతా కూడా ఒక లిస్ట్లో వస్తుంది. సో దాన్ని నేను ఇక్కడ 00గా పెట్టుకున్నాను. సో నాకు ఫైనల్గా టయోటా అని వచ్చేసింది. ఇక్కడ టోటల్ ఇమేజ్ నేమ్ చూడండి, టయోటా 0512 స్మాల్ ఉంది. ఇక్కడ ఫైనల్గా నేను టయోటాని తీసుకొచ్చాను అనమాట. సో ప్రతి ఇమేజ్లో నాకు ఇలాగ వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను వోల్వాకి ఇమేజ్కి ట్రై చేసినప్పుడు కూడా చూడండి, వోల్వా అనేది వచ్చిందనమాట, ఓకేనా. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలండి, ఓకేనా. ఇవి మనకి డేటా క్లీనింగ్లో బాగా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోగోస్ అనే ఒక ఫోల్డర్, ఐ మీన్ ఎంటీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి లోగోని నేను ఇక్కడ స్టోర్ చేసుకోవాలి కాబట్టి. సో మనకి os.list పాత్ అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నామండి పాత్. సో ఆ పాత్లో నుంచి ప్రతి ఇమేజ్ నేను ఇటరేట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇమేజెస్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ ఇన్ os.list dir ఆఫ్ పాత్ ప్రింట్ ఇమేజ్ అని రాశాను. సో అది ఇమేజ్ని నేమ్ ప్రింట్ చేస్తుందండి అంతే, ఓకేనా. అదే ఏం ప్రింట్ చేయదు, నేమ్ ఒకటి ప్రింట్ అవుతుంది. సో వెంటనే నేను బ్రేక్ చేశాను జస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి. సో అంతా కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళానండి. అందుకే మీకు ఒకవేళ మీరు కంఫర్టబుల్గా ఉంటుందని ఇలా రాశాను అనమాట, కొత్త వాళ్ళైనా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అదండి ఈ ఎక్స్ప్రెషన్ యూస్ చేశాను ఎలా వస్తుంది అనేసి. సో ఇక్కడ మనకి రోమియో అని వచ్చింది కదా, ఇదనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఇన్ os.list dir అని మొత్తం ఇమేజెస్ అన్నీ ఇచ్చేస్తానండి. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే నాకు ఇమేజ్ పాత్ అనేవి నాకు కన్వర్ట్ అవ్వాలన్నమాట RGBలో. అంటే ఇక్కడ మనం 3 ఛానల్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో RGB అంటే తెలుసు కదా, రెడ్, గ్రీన్, బ్లూ, ఓకేనా. సో మనం కలర్ ఇమేజెస్ని తీసుకుంటున్నాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ నేను నా మ్యాట్రిక్స్ని ఫ్లాటెన్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇది చేశాక నాకు షేప్ అనేది ఇలా వస్తుందండి, ఓకేనా. షేప్ అనేది సింగిల్ కాలంలో వస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లోగోస్. దీని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే లోగోస్, ఇమేజెస్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ లోగోస్ నేమ్స్ అంటే కార్ లోగోస్ నేమ్స్ అన్నీ సపరేట్ అవుట్ చేసేస్తున్నాను. అలాగే క్లాస్ లేబుల్ని సపరేట్ చేసాము. అలాగే ఇమేజెస్ని కూడా సపరేట్ చేయాలి. ఇమేజెస్ కూడా ఎక్కడ ఉన్నాయి, మనకి సేమ్ ఫోల్డర్లోనే ఉన్నాయి. మనం ఇక్కడున్న క్లాస్ అంటే ఈ లేబుల్ని సపరేట్ అవుట్ చేయాలి, ఈ ఇమేజెస్ని సపరేట్ అవుట్ చేయాలి. ఇమేజెస్ వచ్చేసి మనకి X అవుతాయండి, క్లాస్ లేబుల్స్ వచ్చేసి Y అవుతాయి, ఓకేనా. అంటే కార్ నేమ్స్, లోగో నేమ్స్ అనమాట. సో ఓకేనా. సో రెండింటిని నేను సపరేట్ అవుట్ చేస్తూ రెండింటిని 2 లిస్టులోకి పెట్టేసాను అనమాట. లోగోస్ వచ్చేసి మన Y అండి, ఇమేజెస్ వచ్చేసి మన X అనమాట, ఓకేనా. సో దానికోసం ఇక్కడ లోగోని ఇమేజెస్ని అపెండ్ చేస్తాను ఇక్కడ, ఓకేనా. సో టోటల్ ఇమేజెస్ అన్ని ఉన్నాయి చూడండి. లోగోస్ 20,778 వచ్చేసాయి, ఓకేనా. అలాగే ఇమేజెస్ కూడా 20,778 వచ్చేసాయి, ఓకేనా. సో బట్ ఇక్కడైతే మనకి images.shape అన్నప్పుడు మనకి ఓన్లీ ఓకే ఎన్ని ఉన్నాయి, ఇవి 7,500 కాలమ్స్ ఉన్నాయండి. అలాగే 20,778 రోస్ ఉన్నాయి అనమాట, ఓకేనా. సో కార్ యూనిక్ యూస్ని చూస్తే అంటే ఎన్ని డిఫరెంట్ కార్స్ ఉన్నాయంటే, కార్ లోగోస్ ఉన్నాయంటే
మొత్తం 39 కార్లు వస్తున్నాయండి, అవన్నీ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఆడి, BMW, చెవ్రోలెట్. ఓకేనా, నెక్స్ట్ సిట్రియన్, ఇవేవో మనకు తెలియనివి ఉన్నాయి, నాకు తెలీదు, మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. ఫెరారీ, ఫైట్, ఫోర్డ్, హోండా, హుండై, జాగ్వారు, జీపు, నెక్స్ట్ టాటా, టెస్లా, టయోటా, వోక్స్‌వేగన్, స్కోడా, వోల్వో, ఇవన్నీ మనకు తెలిసినవి అండి. ఓకేనా, సో మొత్తం 39 ఉన్నాయి అనమాట. అంటే అది 0తో కౌంట్ అవుతుంది కాబట్టి టోటల్గా 40 క్లాసెస్ ఉన్నాయి అనమాట, 40 లోగోస్ ఉన్నాయి. కాబట్టి ఇది మల్టీ క్లాసిఫికేషన్ అనమాట, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఓకేనా, సో మనకి ఇప్పుడు NumPy అరేస్లోకి నేను వీటిని స్టోర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిసారి ఇదంతా రన్ చేయకుండా ఉండడానికి. సో నెక్స్ట్ వీటిని పికల్ ఫార్మాట్లో నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను అండి. సో ఇక్కడ వాళ్ళు దీన్ని ఎందుకు చేస్తానంటే ఇలాగా నెక్స్ట్ టైం నేను ఇక్కడ వరకు చేయాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ నేను ఈ 2 ఫైల్స్ నేను లోడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ క్రియేట్ అవుతాయండి XPickle, YPickle అని. సో నెక్స్ట్ టైం నేను అంటే రేపు ఈ రోజు వరకు ఇక్కడ వర్క్ చేసుకున్నానంటే రేపు వచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాను కాబట్టి, సో అందుకోసమే ఇలాగా ఎక్స్పోర్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా సో ఇక్కడ వచ్చేసి నార్మలైజ్ చేస్తున్నట్టు అండి. ఓకేనా, సో 255 ఎందుకు పెట్టామంటే 255 అనేది పిక్సెల్, మ్యాక్సిమం పిక్సెల్ అనమాట. సో పిక్సెల్స్ అన్నీ కూడా మీకు ఇమేజెస్ గురించి తెలిసి ఉండాలండి. ఇమేజ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్ కానీ మీకు ఉంటే మీ MCAలో కానీ లేకపోతే మీ బీటెక్ సబ్జెక్టులో కానీ లేకపోతే మీకు తెలుసున్నా ఓకే అండి. సో 0 to 255 అనేది పిక్సెల్ రేంజ్ అనమాట. ఓకేనా, ఒక ఇమేజ్ కనిపించాలంటే ఈ రేంజ్లోనే కనిపిస్తుంది ఒక్కొక్క పిక్సెల్లో. ఓకేనా, సో XY కోఆర్డినేట్స్కి సంబంధించింది అది. సో దాని మ్యాక్స్ వాల్యూస్ చూపిస్తున్నాం ఇక్కడ. ప్రతి పిక్సెల్ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు అంటే కొన్ని పిక్సెల్స్ ఏమో మీరు ఒకసారి ఆలోచించండి, 0 to 255 అన్నప్పుడు ఒక్కొక్క పిక్సెల్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. మేబీ ఒక పిక్సెల్ 188లో ఉండొచ్చు, ఒక పిక్సెల్ 100లో ఉండొచ్చు, ఒక పిక్సెల్ 1లో ఉండొచ్చు. సో వీటన్నిటిని స్టాండర్డైజేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్కేలింగ్ సేమ్ స్కేల్లోకి తీసుకురావాలన్నమాట. సో అందుకోసం మ్యాక్స్ వాల్యూ వేసామండి. సో మ్యాక్స్ వాల్యూ వేస్తే ఏమవుతుంది ఏంటి, ఇప్పుడు అన్నీ 0 to 1 లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ 255 పిక్సెల్ ఉందనుకోండి ఒక వాల్యూ, ఇక్కడ 255/255 ఈక్వల్ టు 1 అయిపోద్ది కదా. అలాగే ఇంకేదైనా 188 ఉందనుకోండి, 188/255 అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా 0 to 255 1 రేంజ్లో ఈ పిక్సెల్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. శాంపుల్గా ఒక పిక్సెల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక ఇమేజ్కి సంబంధించిన డేటాని. సో అంతా కూడా 0 to 1 లోపలే ఉన్నాయి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డేటాని అంతా కూడా షఫుల్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆర్డర్లో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఇమేజెస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయండి. ఓకేనా, ఆర్డర్లో ఉంటే ఇది మనకి సరిపడదు కాబట్టి మనం దీన్ని షఫుల్ చేస్తున్నాం అనమాట, డేటాని మంచిగా ట్రైనింగ్ చేయడానికి కోసం. ఓకేనా, సో దానికోసం ఇక్కడ నేను షఫుల్ చేశానండి, ఇక్కడ షఫుల్ చేశాను. సో ఇక్కడ వచ్చేదాన్ని మనం XYని పంపిస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ డేటా లేబుల్స్ ఇచ్చేసాం. ఓకేనా, సో లేబుల్స్ని డేటాని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. సో వాటి మొత్తాన్ని కలిపి నేను ట్రైనింగ్ డేటాగా తీసుకుంటున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేస్తున్నాను అండి ఒక్కొక్క ఇమేజ్ని. సో ఇది చూడండి ఇక్కడ టయోటా అని వచ్చింది కదా, పైన టయోటా అని ప్రింట్ అయింది కదా. సో ఒక్కొక్క అంటే ఇమేజెస్లో ఏమున్నాయి అని చూపిస్తుందండి. ఓకేనా, కరెక్ట్గా స్ప్లిట్ అయిందా లేదా డేటా అనేది. సో ఇక్కడ మీరు చూస్తే డేటా ఆఫ్ ఐ అంటే 5 అండి. డేటా అంటే ఏంది ఇక్కడ మనకి ఇమేజ్కి సంబంధించింది. ఓకేనా, ఇమేజ్కి సంబంధించింది. అలాగే క్లాస్ లేబుల్ నేను ప్రింట్ చేసినప్పుడు లేబుల్స్ ఆఫ్ లేబుల్స్లో కూడా ఐ అనేది టయోటానే. ఓకేనా, ఇమేజ్ టయోటా, మనకు వచ్చింది కూడా టయోటానే కాబట్టి కరెక్ట్గా స్ప్లిట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 హాట్ ఎన్కోడర్ యూస్ చేశానండి. ఎందుకు యూస్ చేశానంటే మనం అవుట్పుట్ సైజ్ని గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం మోడల్ని ట్రైన్ చేసినప్పుడు డీప్ లెర్నింగ్ మోడల్ని, సో మనం ఫైనల్గా అవుట్పుట్ లేయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, డెన్స్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఇవ్వాల్సి ఉంటుంది. అవుట్పుట్లో మనకి క్లాస్ లేబుల్స్ సింగిల్ అరేలో ఉండకూడదండి. ఓకేనా, సో అవి మల్టీ క్లాసిఫికేషన్ కాబట్టి మీరు బైనరీ అయితే ఓకేనండి, మల్టీ క్లాస్ కాబట్టి ఇలా రావాలండి. ఓకేనా, మీరు 1 హాట్ ఎన్కోడర్ యూస్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను చెప్తున్నాను. సో ఇలా రావాలన్నమాట. సో ఎక్కడైతే ఆ క్లాస్ ప్రజెంట్ ఉంటుందో అక్కడ 1 ఉంటుందండి, మిగతా అంతా కూడా జీరోస్ ఉంటాయండి. ఓకేనా, అలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దానికోసం ఇక్కడ మనం 1 హాట్ ఎన్కోడర్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, ఇది మనం మెషిన్ లెర్నింగ్లో అంతా కూడా యూస్ చేస్తుంటాం, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఓకేనా, సో దానికి ఇక్కడ నేను ట్రైన్ డేటా ఆఫ్ 0 అంటే ఏంటంటే ఇక్కడ ఇమేజెస్ అంటే డేటా అనమాట ఇది. ఓకేనా, సో నెక్స్ట్ Y అనేది లేబుల్స్కి సంబంధించింది. లేబుల్స్ మనకి అక్కడ లేవండి, మనం ఇక్కడ వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ
20,778 రోస్ ఉన్నాయి, 39 కాలమ్స్ ఉన్నాయండి. ఓకేనా, అంటే ఒక్క ఇమేజ్ని రిప్రజెంట్ చేయాలంటే 39 కాలమ్స్లో చూడాలండి. ఓకేనా, ఈ టయోటో ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ 1 ఉంటుందండి, రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా 0 ఉంటాయి. అంటే ఇప్పుడు హోండా 0 ఉంటుంది. ఓకేనా, బెంజు 0 ఉంటుంది, ఆడి 0 ఉంటుంది. ఓన్లీ టయోటోకి మాత్రమే 1 ఉంటుంది అన్నమాట ఆ కాలమ్స్లో. ఓకేనా, సో ఇది మల్టీ క్లాసిఫికేషన్ కాబట్టి మీరు వెళ్ళవలసి ఉంటుందండి, మామూలుగా అయితే ఓకే. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్ప్రెడ్ చేస్తున్నామండి డేటాని, ట్రైనింగ్ టెస్టింగ్ డేటాగా. ఓకేనా, సో నెక్స్ట్ ఇవన్నీ షేప్స్ అండి. ఇక్కడ చూడండి మీరు ఇమేజ్ సైజ్ చూస్తే 50-50-3 అండి. 3 అనేది ఛానల్, ఇది వచ్చేసి విడ్త్ హైట్ అండి, ఇమేజ్ యొక్క విడ్త్ హైట్. ఓకేనా, ఐమ్ సారీ. నెక్స్ట్ ఇక్కడ స్ప్రెడ్ చేసిన తర్వాత నేను డేటాని చెక్ చేసుకుంటున్నాను అండి, డేటా ఎలా వస్తుంది అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇది చెవ్రోలెట్ అండి, చెవ్రోలెట్. ఓకేనా, కార్కి సంబంధించిన లోగో ఇది. సో అది 13లో ఉంది. ఇక్కడ కూడా మనకి సారీ మనం 13 ఇమేజ్ని చూసుకుంటే ఇది 0, 1, 2 ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట చెవ్రోలెట్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఆగ్మెంటేషన్ అండి. డేటా ఆగ్మెంటేషన్ ఎందుకు చేయాలంటే నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయాక మనకి టెస్టింగ్లో అంటే మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒకవేళ దీన్ని మనం ఓపెన్ సివితో డిప్లై చేసినప్పుడు కానీ, కెమెరాస్లో మనం పెట్టుకున్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎలా అయినా రావచ్చు అండి, జూమ్ అయి రావచ్చు. ఓకేనా, లేకపోతే కొంచెం బ్లర్గా రావచ్చు, ఎలా అయినా రావచ్చు కదా. సో మనం ట్రైనింగ్ చేసేటప్పుడు ఇమేజెస్ అన్నిటిని కూడా నీట్గా క్లారిటీగా పెట్టుకున్నాం అనుకోండి, అది అలాగా వచ్చిన ఇమేజెస్ మాత్రమే డిటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ బ్లర్గా కానీ, లేకపోతే కనిపించకుండా, లేకపోతే ఒకవేళ షేడ్ అయిపోయి ఎట్లా ఉంటే మనకి ఆ ఇమేజ్ అనేది మేబీ ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు అది. ఓకేనా, దానికోసం ఇక్కడ మనం డేటా ఆగ్మెంటేషన్ యూజ్ చేస్తున్నాం అనమాట. డేటా ఆగ్మెంటేషన్లో ఏమవుతుందంటే మనం రొటేట్ చేస్తాం యాంగిల్స్ని. ఓకేనా, ఇమేజెస్ని రొటేట్ చేస్తాం, జూమ్ ఇన్ చేస్తాం, జూమ్ అవుట్ చేస్తాం, హైట్ రిడ్యూస్ చేస్తాం, విడ్త్ పెంచుతాం, ఇలా చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి హారిజాంటల్ ఫ్లిప్, నెక్స్ట్ విడ్త్ షిఫ్ట్ రేంజు, రొటేషన్ రేంజు, ఇవన్నీ ఇచ్చేస్తామండి. జూమ్ రేంజు, జూమ్ అవుట్, జూమ్ ఇన్, ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి ఇమేజెస్ ఇచ్చినా కూడా మన మోడల్ ఆల్రెడీ అలాంటి ఇమేజెస్ మీద ట్రైన్ అయింది కాబట్టి ఈజీగా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ డేటా ఆగ్మెంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం డేటా ఆగ్మెంటేషన్ చేసాము. ఓకేనా, ఫిట్ చేసాం, ఎక్స్ట్రైన్ పంపించేస్తాం కాబట్టి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట మనకి ఇమేజెస్ అన్నిటిని కూడా. ఓకేనా, నెక్స్ట్ నేను ఇమేజెస్ను ఒకసారి చెక్ చేసుకున్నాను అండి. సో ఇది వచ్చేసి ఆడికి సంబంధించింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నానండి. సో బ్యాచ్ సైజు అంటే ఒక్కొక్కసారి ఎన్నిటిని పంపిస్తున్నాము. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయంటే మనకి లెన్ ఆఫ్ కార్స్ అంటే 39 అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రింట్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎపోక్స్ అండి. ఫస్ట్ 2 అంటే మోడల్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేది చెక్ చేసుకోండి. 2 ఇచ్చాను, తర్వాత మీరు కావాలంటే పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ ఛానల్స్ అంటే మనకి ఛానల్స్ ఎన్ని అండి ఇక్కడ 3 అనమాట. ఛానల్స్ అంటే కలర్ని రిప్రజెంట్ చేస్తుంది అండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, కలర్ ఇమేజెస్ని రిప్రజెంట్ చేస్తుంది ఛానల్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్షియల్ మోడల్. కంప్లీట్ ఇది ప్యూర్ కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ అండి. ఓకేనా, ఇక్కడ మనం ఎలాంటి అడ్వాన్స్డ్ ప్రీ ట్రైన్ మోడల్స్ని యూస్ చేయట్లేదు, ఓన్లీ సింపుల్గా కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం సీక్వెన్షియల్ మోడల్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మొత్తం నేను ఎన్ని లేయర్స్ని యాడ్ చేశానంటే 1, 2, 3, 4 4 లేయర్స్ కాన్వల్యూషనల్ లేయర్స్ ఉన్నాయండి. ఓకేనా, 4 లేయర్స్ కాన్వల్యూషనల్ లేయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో ఒకసారి మనం ఇన్పుట్ సైజ్ ఇస్తామండి, రిమైనింగ్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికి వచ్చే అవుట్పుట్లు దీనికి ఇన్పుట్లు అవుతూ వెళ్తాయి. మీకు న్యూరల్ నెట్వర్క్స్ కొంచెం ఐడియా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ప్యాడింగ్ ఇచ్చున్నాం ఇక్కడ, అలాగే యాక్టివేషన్ ఫంక్షన్ రేలు ఇచ్చున్నాం అండి. సో ఇది బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ కాబట్టి నేను వాటిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్యాడింగ్ ఇచ్చాము, అలాగే కెర్నల్ సైజ్ అండి ఇది. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మ్యాక్స్ పూలింగ్ లేయర్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా, పుల్ సైజు 2/2. సో ఇవన్నీ సేమ్ లేయర్స్ అండి, మీరు గమనిస్తే సేమ్ లేయర్సే, బట్ లేయర్స్ సేమే కానీ ఇక్కడ మనం న్యూరాన్స్ని ఎక్కువ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ 64, ఇక్కడ వచ్చేసి 128 అట్లా ఇస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఈ డేటా అంతా మనకి ఫైనల్గా మన అవుట్పుట్ లేయర్ కంటే ముందు ఫ్లాటన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఫ్లాటన్ చేశాక ఫైనల్ అవుట్పుట్ లేయర్ దానికంటే ముందుగా మనం ఇక్కడ ఒక డెన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, సో అలాగే డ్రాప్అవుట్స్ తీసుకుంటున్నాం అండి. 0.3% డ్రాప్అవుట్ చేశాను నేను. నెక్స్ట్ ఫైనల్గా అవుట్పుట్ లేయర్ని క్రియేట్ చేశాను. అవుట్పుట్ లేయర్లో మీరు గమనించాల్సింది ఇక్కడ నేను 39 ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనకి 39 క్లాసెస్ ఉన్నాయన్నమాట. 39 క్లాసెస్, 40 ఉన్నాయి, కాకపోతే 0 నుంచి లెక్కిస్తుంది కాబట్టి 39 అనమాట. ఓకేనా, సో అందుకోసమే మనకి 39 క్లాసెస్ ఇచ్చాయనమాట. నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్,
ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ మీకు ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, 2 ఉంటే 2 ఇస్తాం, 4 ఉంటే 4 ఇవ్వాల్సి ఉంటుంది, అట్లా చేయాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ 39 వచ్చాయి కాబట్టి 39 ఇచ్చారనమాట. యాక్టివేషన్ ఫంక్షన్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ మ్యాక్స్ ఇచ్చానండి. నెక్స్ట్ మోడల్ సమ్మరీ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క లేయర్కి సంబంధించిన మోడల్ పారామీటర్స్, వాటి అవుట్పుట్ సైజులు అన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోయాయండి. ఓకేనా, సో టోటల్ పారామీటర్స్ చూసుకుంటే మనకి 6,88,447 ఉన్నాయి. ఓకేనా, సో అయితే ఇక్కడ ఇదండి. ఓకేనా, ఇక్కడ మనం కంపైల్ చేసేటప్పుడు మోడల్ని కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ ఇవ్వాల్సి ఉంటుంది, బైనరీ క్రాస్ ఎంట్రోపీ కాదు. మనం బైనరీ క్రాస్ ఎంట్రోపీ ఎప్పుడు ఇస్తామండి, బైనరీ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఇస్తాం. మనకి ఇప్పుడు వచ్చింది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కాబట్టి మనం కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆప్టిమైజర్కి సంబంధించి నేను డిఫరెంట్ ఆప్టిమైజర్స్ని ట్రై చేస్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను. యాడమ్, యాడర్ డెల్టా, ఆర్ఎంఎస్పి, నెక్స్ట్ వచ్చేసి ఎస్జిడి, ఈ 4 యూస్ చేశానండి. బట్ నాకు ఎక్కువగా యాడమ్ కొంచెం బెటర్ యాక్యురసీ ఇచ్చింది ఫైనల్గా. సో మోడల్స్ లేయర్స్ నేను డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు ఫైనల్గా నాకు ఇదే మంచి యాక్యురసీ ఇచ్చింది అనిపించింది. సో అందుకోసమే దీన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ ఆప్టిమైజర్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ మ్యాట్రిక్ ఏది ఇస్తున్నాం అంటే మనం యాక్యురసీ, కేటగిరికల్ యాక్యురసీ ఇస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫిట్ జనరేటర్, ఇక్కడ మామూలుగా మనకి ఫిట్ మెథడ్ ఉంటుందండి. మనం ఇంతకుముందు మనం సైకిట్ లెర్న్లో యూస్ చేసినట్టు మోడల్ డాట్ ఫిట్ అనే మెథడ్ ఉంటుంది. అప్పుడు మీరు అట్లయినా ఇవ్వచ్చు, బట్ చేంజెస్ చేయాల్సి ఉంటుందండి, లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. బట్ నేను డేటా జనరేటర్ ఫ్లోని యూస్ చేస్తున్నాను. ఓకేనా, ఈ డేటా జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇక్కడ స్ట్రింగ్ చేస్తున్నాను, ఇక్కడ మేము డేటా ఆగ్మెంటేషన్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను అనమాట డేటా జన్. ఓకేనా, సో డేటా జన్ ఇక్కడ పంపిస్తున్నాను, ఇక్కడది ఇక్కడ. సో దాంట్లోకి ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, బ్యాచ్ సైజ్ ఇస్తామండి. బ్యాచ్ సైజ్ మనం ఇక్కడ 128, ఐ థింక్ 128 డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షఫుల్ చేస్తున్నామండి, ట్రూ. ఓకేనా, సీడ్ వాల్యూ అంటే ఇక్కడ మెమరీకి సంబంధించింది అది. అంటే నెక్స్ట్ కూడా అలాంటిది తీసుకోమని, అంతకంటే ఏం లేదండి. నెక్స్ట్ స్టెప్స్ ఇంక్రీజ్ చేయడానికి కోసం. ఓకేనా, వర్కర్స్ 4 అంటే 4 కోర్స్ని యూస్ చేయమంటున్నాను. సో ఇక్కడ మేబీ మీకు 20,000 ఇమేజెస్ కాబట్టి ఇది కొంత టైం తీసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు రెడ్యూస్ చేయాలంటే ఒక్కొక్క క్లాస్లో సంబంధించిన ఇమేజెస్ని కొంచెం తగ్గించుకోండి, లేదంటే ఓకే అండి మీకు సిస్టమ్ హ్యాంగ్ అవ్వచ్చు మేబీ. సో నా సిస్టంలో అయితే జీపీయూస్ ఉన్నాయండి. ఓకేనా, సో నాకు కొంత త్వరగానే అయిపోయింది. సో జీపీయూస్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ అనమాట నాకు. ఓకేనా, ఒకవేళ మీకు లేకపోతే ఇమేజెస్ 20,000 కాకుండా ఒక 10,000 అలా తీసుకోండి. బట్ యాక్యురసీ అంత రాకపోవచ్చు మేబీ, సో అది గమనించుకోవాలి మీరు. ఓకేనా, లేదంటే కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. కొద్దిసేపు మీ సిస్టమ్ ఆగిపోయినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, కాకపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ అంటే ఇమేజెస్ గురించి రన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి. ఓకేనా, సో నెక్స్ట్ నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు మోడల్ని నాకు ఎంత % యాక్యురసీ వచ్చిందంటే 74%. ఓకేనా, 74.69% యాక్యురసీ వచ్చిందండి. సో ఇది ఇప్పటి వరకు నేను లాస్ట్ 3 days నుంచి రన్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక బెస్ట్ యాక్యురసీ అండి. ఓకేనా, 74%. మేబీ ఇంతకంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడతో ఆపేసానండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ప్రెడిక్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడ సో ఇమేజెస్ని ఎక్స్పాండ్ డైమెన్షన్స్ చేసి ఈ 100th ఇమేజ్ తీసుకున్నాను అండి. టెస్టింగ్లో 100 ఇమేజ్ని తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తుంటే నాకు ప్రతి దాని యొక్క ప్రాబిలిటీ స్కోర్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్రాబిలిటీ స్కోర్. ఓకేనా, ఒక్కొక్క ఇమేజ్కి సంబంధించింది. అంటే మనకి 39 క్లాసెస్ ఉన్నాయి కదా, 39 అంటే 0 to 39 అండి. ఓకేనా, మొత్తం 40 యాక్చువల్గా మనం 0 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 0 to 39 అనమాట. ఓకేనా, సో ప్రతి దాని యొక్క ప్రాబిలిటీ స్కోర్ అనమాట ఇది. సో జెడ్ మ్యాక్స్ తీసుకున్నప్పుడు నాకు 99% అది పర్ఫెక్ట్గా చెప్తుంది అనమాట, ఇది ఈ క్లాస్ అని. సో అదేం చెప్తుందో చూద్దాం. అది ఏ క్లాస్ అంటే 20th ఇమేజ్ అని చెప్తుందండి. 20thలో కార్స్ అంటే ఏంటండి, ఇక్కడ కార్స్ అంటే ఇక్కడ నేను లోగోస్ని అసైన్ చేసుకున్నాను అండి, ఇక్కడ లోగోస్ని. సో ఎక్కడది, ఇక్కడ చూడండి, ఇవి కార్స్లో ఇవి ఉన్నాయి అనమాట. కార్స్లో 20th ఏముందని చూస్తే మనకి ఏమొచ్చిందండి, మనకి ఐ థింక్ మెర్సిడెస్ ఓకేనా, మెర్సిడెస్ వచ్చింది. ఓకే, అది బాగానే ఉంది. నేను ఒకసారి ఇది చెప్పింది కాకుండా నేను చూసుకోవాలనుకున్నా అది నిజంగా 100th ఇమేజ్ మెర్సిడెస్ కాదనేసి. సో ఫైనల్గా నేను దాన్ని చూసినప్పుడు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఎక్స్టెస్ట్లో 100th ఇమేజ్ ఏమైనా వచ్చిందండి మనకి మెర్సిడెస్. ఓకేనా, సో ఫైనల్గా ఇదండి ప్రాజెక్ట్. అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో బిగినర్స్ ఉంటే మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుందండి. జస్ట్ మీరు చూస్తే మీకు కొంచెం అర్థమవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ నేర్చుకుంటూ ఉంటే ఓకేనండి, మీకు ఖచ్చితంగా చాలా వరకే ఇది అర్థమై ఉంటుంది.
ఓకేనా. ఎందుకు ఇలా చేసాము, ఎందుకు వాటిని యూజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. బిగినర్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఒకసారి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశాక మీకు ఇంకా కూడా కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాం అనే క్వశ్చన్స్ రైస్ చేసుకున్నప్పుడు మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ ప్రాజెక్టు మీకు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని మీకు ఇస్తున్నాను. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా కూడా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ డేటా గురించి అలాగే ఈ నోట్బుక్ అంతా కూడా నేను గిట్హబ్లో కాదండి, నా డ్రైవ్లో నుంచి మీకు ఇస్తున్నాను. డ్రైవ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇదంతా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. కొంత టైం అయితే తీసుకుంటుంది. ఓకేనా. సో ఎగ్జిక్యూట్ చేసి టైం తీసుకున్నాక ఒకసారి మీరు అంతా కూడా ఎందుకు ఇలా రాస్తుందనే దాని గురించి మీరు ఒకసారి మీరుగా ఎవాల్యుయేట్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నానండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.